తమ్ముడి మాయా మోటార్ బైక్. రాంపూర్ అనే ఊర్లో సూరజ్ ఇంకా నీరజ్ అనే ఇద్దరు అన్నాదమ్ములు ఉన్నారు. సూరజ్ బాగా చదువుకొని గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నీరజ్కి చదువు అబ్బలేదు. అందుకే ఆ ఊర్లోనే చిన్న మెకానిక్ షాప్లో పనిచేస్తున్నాడు. సూరజ్కి తన తమ్ముడంటే ఎప్పుడూ పడదు. ఎందుకంటే బాగా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వమని ఎంత చెప్పినా వినకుండా ఎందుకు పనికి రాకుండా పోయాడని ఎప్పుడూ తనని తిడుతూ ఉండేవాడు. తమ్ముడు తన పక్కన తిరిగినా తనకి పరువు తక్కువ అని భావించేవాడు. అందుకే పెళ్లి కాగానే సిటీలో ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోయాడు. ఏరా, మీ అన్న మంచి ఇల్లు కొన్నాడు కదా, గృహప్రవేశానికి ఊరంతా వెళ్ళాం కదా, నువ్వు రాలేదే? వాడికి నేను వస్తే నామోషి అట. ఫోన్ చేసి 10 సార్లు చెప్పాడు, నువ్వసలు ఆ వైపుకు కూడా రావద్దు అని. అవునా? నేను ఆడేదో మంచోడు అనుకున్నానే. సర్లే, నువ్వు పని చూసుకో, కొట్టు జాగ్రత్త. నేను ఇంటికెళ్ళి భోంచేసి వస్తాను. నీరజ్ వాళ్ళ నాన్న కూడా మెకానిక్. ఆ షాప్ కూడా వాళ్ళదే. నీరజ్ 7వ తరగతిలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆ తర్వాత ఆ షాప్ని గణపతిరావు సగం ధరకి కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరే నీరజ్ పనిచేస్తున్నాడు. నీరజ్ ఇంకా వాళ్ళమ్మ ఆ ఊర్లోనే చిన్న పెంకిటింటిలో ఉంటున్నారు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళమ్మ ఎంతో కష్టపడి 2 పిల్లల్ని పెంచింది. సూరజ్ లాగానే నీరజ్ కూడా బాగా సెటిల్ అవ్వాలని వాళ్ళమ్మ ఎప్పుడూ కోరుకుంటుంది. కానీ నీరజ్కి సొంత ఊరు వదిలి వెళ్లటం ఇష్టం లేదు. ఎప్పటికైనా ఆ మెకానిక్ షాప్ని మళ్లీ తిరిగి కొనాలి అనుకునేవాడు. ఓ తాత, ఏ ఊరు మీది? మా ఊరు వెళ్ళడానికే 2 కిలోమీటర్లు దాటాలి. రాంపూర్ దాటాక ఇంకో 2 కిలోమీటర్లు దాటితే గాని గీత్పూర్ రాదు. మరి ఎంత దూరం వెళ్తారో అలా నడుచుకుంటూ? బాబు, గీత్పూర్ దాటాకే మా ఇల్లు. అదే అందరి సమస్య తాత. పోనీ నా బండి మీద రండి, దింపుతా. నీ బండి నిన్నే లాగడం లేదు, నన్నెలా తీసుకెళ్తావు నాయనా? మీరు కూర్చోండి తాత, నేను తీసుకెళ్తానుగా. నీరజ్ బండిలో పెట్రోల్ అయిపోయింది. అందుకే ఆ బండి ఆగిపోయింది. కానీ నీరజ్ ఆ తాతని తన బండిపైన కూర్చోపెట్టుకుని బండిని నెట్టుకుంటూ తీసుకువెళ్ళాడు. అలా నెట్టుకుంటూ కొంత దూరం వెళ్ళాడు. వాళ్ళ ఊరు దాటి గీతాపూర్ కూడా దాటాడు. అప్పటికే అర్ధరాత్రి అయింది. ఏంటి తాత, ఇక్కడ ఇల్లులేవి కనబడటం లేదు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇంకో 2 కిలోమీటర్లు దాటితే వస్తుంది. అవును, అటంతా అడివేగా. అవును బాబు, నేనుండేది అక్కడే. భలేవారే, ఇంత దూరం మీరు ఎలా నడవగలరని అనుకున్నారు? నేను మిమ్మల్ని ఆపడం మంచిదైంది. బాబు, నేను ఈ పక్కనే దిగుతాను. ఆ చెట్టు వెనకే మా ఇల్లు. బాగా రాత్రైపోయింది. ఈ రాత్రికి మా ఇంటి దగ్గరే తిని పడుకో. రేపు ఉదయాన్నే వెళ్ళిపోవచ్చు. వద్దులే తాత, మళ్ళీ మీకెందుకు శ్రమ? నీరజ్ వద్దన్నా వినకుండా ఆ తాత తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అది చిన్న పాక ఇల్లు. ఆ రాత్రి అక్కడే తిని పడుకున్నాడు. ఉదయం లేచాక చూస్తే ఆ తాత ఎక్కడా కనిపించలేదు. బయటకు వెళ్లి చూశాడు. తన బైక్ పెట్టిన స్థానంలో ఒక కొత్త బైక్ ఉంది. ఇదేంటి, ఇక్కడికి కొత్త బైక్ ఎలా వచ్చింది? నా పాత బైక్ ఏమైంది అని అనుకుని జోబులో నుండి తాళం తీశాడు. ఆ తాళం ఆ బైక్కి సరిగ్గా సరిపోయింది. ఆశ్చర్యంగా చుట్టూ తిరిగి చూశాడు. అక్కడ ఉన్న పాక కూడా మాయమైపోయింది. ఇది కళ నిజమా? బహుశా కలై ఉండొచ్చులే అని అనుకుంటూ ఆ బైక్ పైన కూర్చొని వాళ్ళ ఊరి వైపు బయలుదేరాడు. అలా వెళ్తుంటే మధ్యలో ఒక ఆయన లిఫ్ట్ అడిగాడు. అతన్ని ఎక్కించుకున్నాడు. ఇంకొంత దూరం వెళ్ళాక ఇంకొక ఆయన కూడా లిఫ్ట్ అడిగాడు. అతన్ని కూడా ఎక్కించుకున్నాడు. అలా ఇద్దరిని తన బైక్ పైన ఎక్కించుకుని వెళ్తున్నాడు. ఏ బైక్ భయ్యా ఇది? ముగ్గురం కూర్చున్నా ఇంత కంఫర్టబుల్ గా ఉంది. మార్కెట్లో కొత్తగా వచ్చిందా? ఆ మాటకి నీరజ్ నవ్వుతూ ఊకొట్టాడు. ఇంకొంత దూరం వెళ్ళాక ఒక ఆవిడ నెత్తిపైన బుట్టతో నిలబడింది. గంగమ్మత్త, ఏంటి మార్కెట్ కా? కొత్త బండి, లిఫ్ట్ కావాలా?
ఏరా ఎటకారమా, బండి మీద ముగ్గురున్నారు, నేనెక్కడ కూర్చోను? ఇదేమి చిత్రం, బాగుందిరా నీ బైకు అని ఎక్కి కూర్చుంది. అలా ముందుకు వెళ్తుంటే ఇంకో ఇద్దరు లిఫ్ట్ అడిగారు. వాళ్ళని కూడా ఎక్కించాడు. అలా ఎవరు ఎదురుగా కనిపించినా అందరినీ ఎక్కిస్తూ వెళ్తున్నాడు. ఎంతమందికైనా సరిపోయేటట్లు ఆ బైక్ అంత పొడుగు సాగుతూ ఉంది. ఆ మాయా బైక్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నీరజ్ ఆ బైక్ ని తనకిచ్చిన ఆ తాతని గుర్తు చేసుకున్నాడు. తన కోసమే దిగి వచ్చిన దేవుడిలా భావించి మనసులో తనకి థ్యాంక్స్ చెప్పాడు. ఆ మ్యాజిక్ బైక్ తో తను లిఫ్ట్ ఇచ్చే సర్వీస్ స్టార్ట్ చేశాడు. తనకి రోజు చాలా డబ్బులు వచ్చేవి. ఆ డబ్బుతో తన షాప్ ని తిరిగి కొన్నాడు. తన ఇంటిని కూడా పెద్దగా కట్టుకున్నాడు. తమ్ముడి మ్యాజిక్ బైక్ గురించి విన్న సూరజ్ మొహం చెల్లక తిరిగి ఊర్లోకి రాలేకపోయాడు. అలా ఆ మ్యాజిక్ బైక్ తో నీరజ్ తన అన్న కంటే గొప్పవాడయ్యాడు. మ్యాజిక్ పెన్సిల్. రాజశేఖర్ చిన్న పూరి గుడిసెలో జీవిస్తున్నాడు. తన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అదొక్కటే. తనకి ఊహ తెలిసేలోపే వాళ్ళు తనని విడిచి అందరానంత దూరంగా వెళ్ళిపోయారు. అప్పటి నుండి తను వాళ్ళింట్లో వీళ్ళింట్లో దొరికిన పని చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ పెరిగి పెద్దవాడయ్యాడు. శేఖర్కి 20 సంవత్సరాలు నిండేసరికే తనకి ప్రతి విధమైన పనిపైన అవగాహన వచ్చేసింది. కానీ తన జీవితాన్ని మార్చేంత గొప్ప పని ఏది తనకి దక్కలేదు. ప్రస్తుతం ఒక హోటల్లో సర్వర్గా పనిచేస్తున్నాడు. అందరికీ శేఖర్ ఒక పనివాడిగానే తెలుసు. కానీ ఎవరికీ తెలియని కోణం ఇంకొకటి ఉంది. ఈ పెయింటింగ్ నేను ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా వస్తుంది. ఈ సంవత్సరం జరిగే ఆర్ట్ గ్యాలరీలో ఈ పెయింటింగ్ కి ఖచ్చితంగా చోటు దొరకాలి. అప్పుడే నా ఆశలన్నీ నెరవేరుతాయి. శేఖర్ తను పని చేసుకుంటూనే ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. తనకి తెలియకుండానే చిన్నతనం నుండి తనకి పెయింటింగ్ పట్ల ఆసక్తి ఉంది. తను చదువుకుంటూనే చిన్న చిన్న చిత్రాలు గీసేవాడు. తను 10వ తరగతిలో ఉన్నప్పుడు టీచర్స్ డేకి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రాన్ని గీశాడు. దానికి తన స్నేహితులు ఉపాధ్యాయులు ఎంతగానో ప్రశంసించారు. కానీ ఆ తర్వాత తన చదువు సాగలేదు. ఎందుకంటే ఈ లోకంలో చాలా విషయాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. తన పొట్టకూటి కోసం ఏదో ఒక పని చేసుకుంటూ తన జీవనం సాగించేవాడు. కానీ తనకి తెలిసిన కళను మాత్రం వదలలేదు. ఒకరోజు తను గీసిన చిత్రాలన్నిటినీ పట్టుకొని తన సిటీలో ఉన్న ఆర్ట్ మ్యూజియంకి వెళ్ళాడు. అక్కడికి చాలా మంది పెద్ద పెద్ద కారుల్లో వచ్చి వెళ్తున్నారు. ఆ మ్యూజియం గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ తనని లోపలికి అనుమతించలేదు. ఏంటి సరాసరి లోపలికి వచ్చేస్తున్నావు? చూసావా ఈ మ్యూజియం ఎంత పెద్దదో? ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కారుల్లో వస్తారు. పో, ఇక్కడి నుంచి పో. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, ఒక్కసారన్నా లోపలికి వెళ్ళి వచ్చేస్తాను ప్లీజ్ అన్నా. నిన్ను లోపలికి పంపానని మా సారికి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు. పొద్దున్నే వచ్చి నస పెడుతున్నావు. వాళ్ళు అలా వాదించుకుంటూ ఉండగా ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. కారు లోపల నుండి ఒక ఆయన కిందకు దిగాడు. ఏయ్ సెక్యూరిటీ, ఏంటి గొడవ? ఇవాళ జరిగే ఎగ్జిబిషన్ కి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. ఇలాంటి చీప్ ఫెలోస్ ని లోనికి రానివ్వకు. సార్ 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 ప్లీజ్ సార్, ఒక్కసారి నేను వేసిన ఈ పెయింటింగ్ చూడండి సార్ ప్లీజ్ సార్. నేను చాలా బాగా పెయింటింగ్ వేస్తాను సార్. ఇదిగోండి సార్, కావాలంటే ఒక్కసారి చూడండి సార్. సెక్యూరిటీ, వెంటనే విని బయటికి తోసి. మాటలతో చెప్తుంటే అర్థం కావట్లేదు. ఎక్కడి నుండి వస్తారో ఇలాంటి సిగ్గు లేని వాళ్ళు. వద్దంటే విసిగిస్తున్నాడు. వాణ్ణి వాడి చెత్తని లాగి పడేయండి. శేఖర్ని బయటకు నెట్టి తను గీసిన పెయింటింగ్స్ ని పక్కకు విసిరేశాడు. శేఖర్ వాటన్నిటినీ తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. రాజశేఖర్ అని పేరెందుకు పెట్టారు? పేరులో ఉన్న రాజరికం బతుకులో లేదు. నేనెవరినైనా అన్నం పెట్టమని అడుక్కున్నానా? అందరితో చీ అనిపించుకునే అంత సిగ్గులేని వాడినా? దేవుడు నన్ను పేదవాడిగా పుట్టించినందుకు కూడా ఏ రోజు బాధపడలేదు. కానీ నాకు ఈ కళనిచ్చి ఆశలు రేపి వాటిని అందుకోకుండా చేస్తున్నాడు. అందుకే నాకు ఈ జీవితం వద్దు. శేఖర్ బాధపడటంలో న్యాయముంది, కానీ తన ఆలోచన సరైనది కాదని, జీవితాన్ని చేతులారా అంతం చేసుకోవడం పాపమని చెప్పేవారు కూడా ఎవరూ లేరు. శేఖర్ కోపంలో తన పెయింటింగ్స్ అన్నిటినీ కాల్చేశాడు.
ఏడుస్తూ తన గుడిసెలోనే కూర్చున్నాడు. మెల్లమెల్లగా ఆ మంటలు తన పూరె గుడిసెకు అంటాయి. కానీ తనలో ఏ చలనమూ లేదు. ఇంతలో కిచ్కిచ్మంటూ ఏవో అరుపులు వినిపించాయి. ఒక చిన్న పిచుక ఆ పూరి పాకలో గూడు పెట్టుకుంది. అది ఎటూ ఎగరలేక అరుస్తూ ఉంది. శేఖర్ దానివైపు జాలిగా చూశాడు. నాకు ఎలానో బతకాలని లేదు, కానీ నా కోసం నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు. ఆగు, వస్తున్నా అంటూ శేఖర్ వెళ్ళి ఆ పిచుకను తన చేత్తో పట్టుకుని కష్టపడి ఎలాగోలా తన గుడిసె బయటకు వచ్చాడు. తన కళ్ళ ముందే తన ఇల్లు మొత్తం కాలిపోయింది. నేను చస్తే బాధపడేవాళ్ళు, బతికితే ఆనందించేవాళ్ళు ఎవరూ లేరు. కానీ నీకు ఎవరో ఒకళ్ళు ఉంటారు. వెళ్ళు, మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటూ ఆ పిచుకను గాల్లోకి వదిలాడు. తను చూస్తుండగానే ఆ పిచుక అందమైన ఫేరీగా మారింది. నేను ఒక దేవకన్యను. శాపం వల్ల ఒక పిచ్చుకగా మారిపోయాను. నా ప్రాణాన్ని కాపాడి నన్ను శాప విముక్తురాల్ని చేశావు. ఇదిగో నా నుండి ఈ కానుక తీసుకో. ఏంటిది, పెన్సిల్లా ఉంది? అవును, పెన్సిలే, కానీ మ్యాజిక్ పెన్సిల్. రోజు నీ పెయింటింగ్స్ చూస్తూనే ఉన్నాను. అవి ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ మ్యాజిక్ పెన్సిల్ నీకు ఎప్పుడు ఏ రంగు కావాలని ఆలోచిస్తావో ఆ రంగులోనే రాస్తుంది. తీసుకో, ప్రాణం ఎంతో విలువైంది. సంతోషంగా జీవించు. నువ్వు కోరుకుంది తప్పకుండా నువ్వు పొందుకుంటావు అని చెప్పి ఆ చిన్న ఫెయిరీ అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోయింది. పూర్తిగా కాలిపోయి ఉన్న తన ఇంటిని చూసి శేఖర్ బాధపడ్డాడు. ఇంకెప్పుడూ కోపంలో తనకు కలిగిన వాటిని దూరం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. మళ్ళీ అదే స్థానంలో కొత్తగా పూరిల్లు వేశాడు. హోటల్లో పనిచేస్తూనే ఖాళీ సమయంలో తనకి నచ్చిన చిత్రాలు గీసేవాడు. ఆ దేవకన్య ఇచ్చిన మ్యాజిక్ పెన్సిల్ తో అద్భుతమైన చిత్రాలు గీశాడు. సాయంత్రం పూట ఫుట్ పాత్ పైన తన పెయింటింగ్స్ ని ప్రదర్శించేవాడు. ఎంతో మంది వాటిని ఇష్టపడి కొనుక్కెళ్లేవారు. అలా ఒకరోజు ఒక ఆవిడ శేఖర్ గీసిన చిత్రాలను చూసింది. ఇంత అద్భుతమైన పెయింటింగ్స్ నా జీవితంలోనే చూడలేదు. వీటిలో జీవం ఉట్టిపడుతుంది అంటూ ఆ పెయింటింగ్స్ ని చూస్తూ చాలాసేపు నిలబడిపోయింది. మరుసటి రోజు ఫుట్పాత్ పక్కన ఒక కార్ ఆగింది. ఒక ఆయన గబగబా కార్ దిగి శేఖర్ దగ్గరకు పరుగున వచ్చాడు. అతను శేఖర్ ని గెంటేసిన ఆర్ట్ మ్యూజియం మేనేజర్. సార్ నేను ఆర్ట్ మ్యూజియం మేనేజర్ని సార్. మా బాస్ మీ పెయింటింగ్స్ ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. మీరు మీ పెయింటింగ్స్ ని మా మ్యూజియంలో ప్రెజెంట్ చేస్తే మీకు కావలసినంత డబ్బు ఇస్తాం సార్. దయచేసి ఒప్పుకోండి, లేకపోతే మా మేడం నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు సార్. శేఖర్ ని ఆ మేనేజర్ గుర్తుపట్టకపోయినా శేఖర్ కి ఆ మేనేజర్ అన్న ప్రతి మాట గుర్తుంది. కానీ నవ్వుతూ ఒప్పుకున్నాడు. ఆ మ్యాజిక్ పెన్సిల్ తో గీసిన ప్రతి చిత్రాన్ని ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించాడు. తన కళను ప్రపంచమంతా గుర్తించింది. గొప్ప పేరు సంపాదించాడు. అందుకే ఏ కళను డబ్బుతో ముడిపెట్టకండి. ఎవరిలో ఏ ప్రతిభ ఉండాలో నిర్ణయించేది దేవుడు. ప్రతి కళను గౌరవిద్దాం, కళాకారులను ఆదరిద్దాం.